హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. మీ క్రియాన్టెక్ 0508. ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! మెగా జాబ్ మేళా అనమాట. మనకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి దానిలో మెగా జాబ్ మేళా జరుగుతుంది. దాదాపు 900 ఉద్యోగాలున్నాయి. 16 ప్రముఖ కంపెనీలైతే పాల్గొంటున్నాయి. సో, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. సో, డైరెక్ట్ అయితే మనం వీడియోలోకెళ్ళిపోదాం. దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్ అనమాట. చూసిన ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం వెయిట్ చేయకుండా. లెట్స్ గో టు వీడియో అనమాట. సో చూద్దాం మరి మనకు జాబ్ మేళా, మెగా జాబ్ మేళా జూన్ 25 అయితే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో అయితే మెగా జాబ్ మేళా అయితే జరుగుతోంది. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం మరి. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, చూద్దాం మరి. జాబ్ మేళా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జూన్ 23న శ్రీకాకుళం జిల్లా, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇచ్చాపురంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా అయితే జరగనుంది. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాకుళంలోని ఇచ్చాపురంలో ఉన్నటువంటి ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అయితే ఈ మెగా జాబ్ మేళా అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాబ్ మేళాలో దాదాపు 16 ప్రముఖ కంపెనీలు అయితే పాల్గొంటున్నాయి. 16 కంపెనీలు అయితే పాల్గొంటున్నాయి. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉన్నారో, జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళకైతే మంచి ఛాన్స్ ఇది, వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే మీకు హైయర్ స్టడీస్ ఎంత ఉన్న అంతవరకు అయితే ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. చూద్దాం మరి ఏంటి అనేది. జాబ్ మేళాలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే, పాల్గొనే కంపెనీలు ఏంటంటే వివరాలు చూసుకుంటే 16 ప్రముఖ కంపెనీలు అయితే మనకు ఈ యొక్క జాబ్ మేళాలో అయితే పాల్గొనడం జరుగుతూ ఉంది. మొత్తం ఖాళీలు వచ్చి దాదాపు 900 ఉద్యోగాలు ఉన్నాయి మనకు. గుర్తుపెట్టుకోండి, 900 ఉద్యోగాలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, హైయెస్ట్ 900 ఉద్యోగాలు. ఓకేనా. విద్యార్హత చూసుకుంటే మనకు ఎస్ఎస్సి అంటే 10th, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీ ఫార్మసీ చదివిన వారు. సో ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే డిగ్రీ, బీ ఫార్మసీ వరకు అయితే ఇందులో జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మిస్ కాకండి, ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. వయసు చూసుకుంటే మనకు 18 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ మధ్య వయసు గలవారు మాత్రం ఈ యొక్క జాబ్ మేళకైతే అటెండ్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి, వాళ్ళు మాత్రం అటెండ్ అవ్వచ్చు. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్, మరి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏ యొక్క జాబ్ మేళకు పోయినా ఎక్కడికి పోయినా కానీ కంపల్సరీ రెజ్యూమ్ ఉండాలి. రెజ్యూమ్ లేదా కరికులం విటే సివి అంటారు, కంపల్సరీ ఉండాలి. దీనితో పాటుగా మనకు సంబంధించినటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండాలి. అదేవిధంగా ఒక 2-3 సెట్లు జిరాక్స్ సెట్లు కూడా తీసి పెట్టుకోండి, కంపల్సరీ అవసరం పడతాయి అనమాట ఎక్కడ పోయినా సరే. దాంతో పాటుగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి, అవి కూడా పెట్టుకునే దగ్గర. ఓకేనా. ఇవి నేను చెప్పాను కదా, అలా జిరాక్స్ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ. ఇదే కాదు, ఏ జాబ్ అయినా అటెండ్ అయినా కానీ రెజ్యూము లేదా కరికులం విటే సివి అంటారు, అది ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, మీకు సంబంధించినటువంటి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. అదేవిధంగా వాటి యొక్క జిరాక్స్ సెట్స్ ఉండాలి, ఒక 2-3 సెట్లు తీసి పెట్టుకోండి, ఎప్పటికైనా అవసరం పడుతుంది. అదేవిధంగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి, ఒక 4-5 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకేనా. ఇవి మెయిన్ ఉండాలి మీ దగ్గర ఏ జాబ్ మేళకి అటెండ్ అయినా కానీ. ఇంకోటి చూసుకుంటే మరి మెగా జాబ్ మేళ ఎక్కడ జరుగుతుందంటే, ప్రాంతం వచ్చేసి మనకు ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉన్నటువంటి ఆదిత్య డిగ్రీ కళాశాల ఇచ్చాపురం, దానిలో జరుగుతుంది. డేట్ చూసుకుంటే మనకు 23/6/2025. సో ఈరోజు 21, అంటే ఇంకా 2 days అంటే రేపు లేదు, ఎల్లుండే అనమాట, గుర్తుపెట్టుకోండి. సమయం వచ్చేసి ఉదయం 5 మనకు 9 గంటలకు అదే స్టార్ట్ అవుతుంది ఉదయం. సో 9 o'clock స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ అక్కడ ఉండడానికి ట్రై చేయండి. ఇంకోటి చూసుకుంటే మనకు నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, వీళ్ళే నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఉన్నది కదా, వాళ్ళైతే జాబ్ మేళని అయితే కండక్ట్ చేపిస్తున్నారు. సంప్రదించాల్సిన నెంబర్లు, ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. 628186 69907. మరొక నెంబర్ ఉంది 9182480410. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాంటాక్ట్ నెంబర్లు. ఈ నెంబర్లు కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతా, మీరు అక్కడి నుంచి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళకు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ. 6281869907, 9182480410. సో ఈ 2 నెంబర్లను అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు జాబ్ మీద అటెండ్ అయినా ఫార్మల్ డ్రెస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఫార్మల్లోనే ఉండాలి, అది బెస్ట్ అనమాట. ఒక లుకింగ్ ఉంటుంది, మనం కూడా ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అన్న ఒక ధీమా కూడా ఉంటుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్ మరి అందరికీ. నా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. నా లాంగ్ వీడియోస్ని అయితే ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.